ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు వర్షాల కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటల భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. పత్తి, మొక్కజొన్న వంటి పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఇది వారికి అదనపు భారాన్ని మోపుతోంది. జిల్లాలో ప్రధాన జలాశయాలు ఉన్నప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్రలోని ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీటి ప్రవాహం తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తక్కువగా ఉండడం రైతులను కలవరపెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమయ్యి కూడా నెలన్నర గడుస్తున్నప్పటికీ వర్షాల జాడ కనబడలేదు. వరుణుడైతే ముఖం చాటేశాడని చెప్పొచ్చు. ప్రధానంగా వర్షాకాలం లాగా తలపించడం లేదు. రైతులంతా కూడా పులకరించగానే వాళ్ళంతా కూడా పొలాలన్నీ సిద్ధం చేశారు. నాట్లు వేయడానికి వరి నాట్లు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో రైతులంతా కూడా ఆకాశం వైపు దీనంగా చూస్తున్న పరిస్థితి అవుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధాన జలాశయాలు ఉన్నాయి. ఇటు నిజాం సాగర్ ఉంది, ఇటు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. అయినప్పటికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే వాటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు దారుణంగా తక్కువగా ఉన్నాయి. అటు మహారాష్ట్రలో వర్షాలు కురవట్లేదు, ఇటు తెలంగాణలో వర్షాలు కురవట్లేదు. దీంతో ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు తగ్గిపోయాయి. రైతులైతే కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి అవుతుంది. రెండు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నాట్లు వేశారు, కొన్ని ప్రాంతాల్లో అయితే నాట్లు వేశారు. అయినప్పటికీ నీళ్లు లేక బీటలు వారుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ పత్తి పంట పండిస్తారు, కొన్ని ప్రాంతాల్లో జొన్న పంట పండిస్తారు. పత్తి పంటను రక్షించుకోవడం కోసం కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం ఆ పత్తి పంటకైతే నీళ్లు వేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పసుపు, దీనికి కూడా నీళ్లు ఎక్కువగానే అవసరం పడతాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్టులో నీళ్లు కూడా లేదు కాబట్టి ఆ ప్రాంతం ఆర్మూరు, బోధన్, బాల్కొండ ఆ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా రైతులు కొంత ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు జుక్కల్ ఈ ప్రాంతంలో అంతా కూడా పత్తి పంటనే ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూడా ప్రస్తుతం పొలాలన్నీ కూడా బీటలు వారుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో ఇంకో 15-20 రోజులు మాత్రమే వర్షాకాలం మిగిలి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నీటి అవసరం ఉందని చెప్పి రైతులైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంతో కొంత నీటి నిజాం సాగర్ నుంచి ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి వదలాలని చెప్పి రైతులైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు కూడా పరిస్థితి దారుణంగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాలు ఇంకిపోయాయి. నీళ్లు రాక రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులంతా కూడా కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాజెక్టుల నుంచి అవసరమైన కొంత నీటిని రైతుల వినియోగం కోసం, పంటల వినియోగం కోసం విడుదల చేయాలని చెప్పి రైతులైతే ఆ అధికారులను కోరుతున్న పరిస్థితి అవుతుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిస్థితి.